రెడ్డిగా జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ ఉగ్రదాడి మరొక ముందే పాకిస్తాన్లో మరో దుండగులు చర్యకు పాల్పడింది. భారత్కు చెందిన ఓ జవాన్ను పాక్ బందీగా చేసుకుందని సమాచారం. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్కు చెందిన ఓ జవాన్ను పాక్ సైన్యం చేతిలో బందీ అయినట్లు భద్రతా బలగాల అధికారులు పేర్కొన్నారు. సైనికుడు తమ భూభాగంలోకి రావడం వల్లే అదుపులోకి తీసుకున్నామని పాక్ ఆర్మీ వెల్లడించింది. అయితే పాక్ వ్యాఖ్యలను బీఎస్ఎఫ్ అధికారులు ఖండించారు. తమ జవాను సరిహద్దు దాటలేదని, తప్పుడు ఆరోపణలతో పాక్ సైన్యం తమ సైనికుడిని బందీగా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే తమ జవాన్లను విడుదల చేయాలని, లేదంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. కాగా పహల్గామ్ ఉగ్రదాడిలో ఇరు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే బక్కుమనే పరిస్థితులు ఏర్పడగా పాక్ ఇలాంటి చర్యలకు పాల్పడడం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందని మీడియాలో జోరుగా చర్చ నడుస్తుంది. రెడ్డిగా జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ ఉగ్రదాడి మరొక ముందే పాకిస్తాన్ మరో దుండగుడు చర్యకు పాల్పడింది. భారత్కు చెందిన ఓ జవాన్ను పాక్ బందీగా చేసుకుందని సమాచారం. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్కు చెందిన ఓ జవాన్కు పాక్ సైన్యం చేతిలో బందీ అయినట్లు భద్రతా బలగాలు అధికారులు పేర్కొన్నారు. ఇక సైనికుడు తమ భూభాగంలోకి రావడం వల్లే అదుపులోకి తీసుకున్నామని పాక్ ఆర్మీ వెల్లడించింది. అయితే పాక్ వ్యాఖ్యలకు బీఎస్ఎఫ్ అధికారులు ఖండించారు. తమ జవాను సరిహద్దు దాటలేదని, తప్పుడు ఆరోపణలతో పాక్ సైన్యం తమ సైనికుడిని బందీగా చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే తమ జవానును విడుదల చేయాలని, లేదంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. కాగా పహల్గామ్ ఉగ్రదాడితో ఇరు దేశాల మధ్య పచ్చగట్టి వేస్తే పక్కుమనే పరిస్థితులు ఏర్పడగా పాక్ ఇలాంటి చర్యలకు పాల్పడడం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందని మీడియాలో జోరుగా చర్చ నడుస్తుంది.